రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ తాజాగా ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పిడుగులతో, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. తెలంగాణలో 18 జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన వాతావరణ రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షం నమోదైంది. అమరావతిలో వడగండ్ల వాన కుమ్మేసింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు 3 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులు చేసుకునేవారు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు వెళ్ళవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు అమరావతిలోని తుళ్లూరులో పిడుగు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారిపోయి ఒక్కసారిగా వేడి వాతావరణం చల్లబడింది. 39 డిగ్రీల టెంపరేచర్స్ ఒక్కసారిగా 18 డిగ్రీలకు పడిపోయాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. విజయవాడ నగరంలో కుండపోత వర్షం నమోదైంది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం రాబోయే 2-3 గంటల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా ఇక రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు మాత్రం వెళ్ళవద్దు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇక క్యుములో నింబస్ మేఘాల కారణంగా కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అకాల వర్షాలకి తెలంగాణలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. రాబోయే 4-5 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక అకాల వర్షాలతో ఎండవేడి, ఉక్కపోత ఒక్కసారిగా రిలీఫ్ వచ్చింది. రైతులకు మాత్రం తీవ్ర నష్టాలు మిగిల్చింది. వడగండ్ల వర్షాల కారణంగా పంటలు మొక్కజొన్న, వరి పంట, మామిడి పంట, పపాయ పంటలు, కూరగాయల పంటలు తీవ్రంగా నష్టం జరిగింది. కొంతమంది రైతులకు 5 నుంచి 10 లక్షల రూపాయల నష్టం కూడా జరిగింది. ఇక మిర్చి హార్వెస్ట్ చేసిన రైతులు ఆ మిర్చిని తడవకుండా కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇక ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా కొంతమంది రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టాయి. కానీ 3 రోజుల పాటు వడగళ్లతో, ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. పంటలు, హార్వెస్ట్ చేసిన పంటలు, నూర్పిడి చేసిన పంటలు తడవకుండా కాపాడుకోవాలి. మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.